నమస్కారం. నేను మీ శ్రీరమ, యోగా టీచర్ని. ప్రతి సెషన్లోనూ ఫిజికల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా ఒక మనిషి ఎంత దృఢంగా ఉండాలి, దానికి ఎలాంటి ఆసనాలు వేయాలి, మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి అనేవి ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. అన్నిటికీ భిన్నంగా ఈరోజు మీ అందరి ముందుకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక చిన్న ట్రెక్కింగ్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ఏంటి, యోగాకి నేను వెళ్ళిన ప్లేస్కి అసలు సంబంధం ఏంటి అని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఈ సెషన్ని కంప్లీట్గా డిస్కషన్ అండ్ ఇంటరాక్షన్ కింద పెట్టేశాను. నేను యోగా చేసినట్లే అప్పుడప్పుడు ట్రెక్కింగ్ అని, డాన్సింగ్ ఈవెంట్స్ అని, ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉండడానికి ఎలాంటి యాక్టివిటీస్ సూట్ అయితే అవన్నీ చేస్తుంటాను. అందులో భాగంగా ట్రెక్కింగ్ అనేది ఒకటి. ఈ ట్రెక్కింగ్ అనే ఇంగ్లీష్ పదం చాలామంది మన తెలుగు వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఒక వయసు పైన వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ట్రెక్కింగ్ అంటే ఏం లేదండి, కొండలు ఎక్కడం దిగడం. ఇప్పుడు ట్రెక్కింగ్ అనే పదము ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది, అది కూడా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి ఈ ట్రెక్కింగ్ అనేది చాలా సహజ సిద్ధంగా చీరల్లోనూ పంచెల్లోనూ ఉట్టి కాళ్ళల్లో కొండలు ఎక్కడం అనేది మనం చూస్తూనే వచ్చాం. మరి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇచ్చినంత రికగ్నిషను మన తాతలకి, మన అమ్మమ్మలకి, మన అత్తలకి, మామలకి సింపుల్గా చీరలు కట్టుకొని ప్రశాంతంగా కొండలకి దిగేవాళ్ళు, వాళ్ళని మనం ఎంత మెచ్చుకోవాలి చెప్పండి. అంటే వాళ్ళ జీవన విధానం ఎంత బాగుండేదంటే స్పెషల్గా ప్యాంటు షర్ట్లే వేయక్కర్లేదు, చీరల్లో కూడా ఎలాంటి విషయాలైనా సాధించగలము అనేది చూపించారు. ఇది ఒక విషయం, నేను ఈ రీసెంట్ ట్రెక్కింగ్లో తెలుసుకున్న విషయం అన్నమాట. ఎందుకు అంటే ఎప్పట్లాగా ట్రెక్కింగ్కి ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. ఈసారి నేను ట్రెక్కింగ్కి అహోబిలం వెళ్ళాను. అహోబిలం అనే ఒక పుణ్యక్షేత్రం నరసింహస్వామి కోసం ఏర్పడిన పుణ్యక్షేత్రం అన్నమాట. ఈ అహోబిలంలో 9 గుడులు, నరసింహస్వామి గుడులు ఉన్నాయి. అన్నీ కూడా స్వయంభూ గుడులు అంటారు, అంటే ఆయనంతటా ఆయనే వెలిసిన గుళ్ళు. అందులో ఒకటి స్వామి యోగానంద నరసింహస్వామి గుడి. అక్కడ ఉన్న పంతులు గారు దాని చరిత్ర చెప్పడం మొదలుపెట్టినప్పుడు మిగతా గుళ్ళలాగే చెప్తారు అనుకున్నాను. కానీ హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత నరసింహస్వామి కొండ మీద నుంచి లేదా ఆయన కోట మీద నుంచి దిగిన తర్వాత ప్రహ్లాదుడికి యోగాసనాలు, యోగ సూత్రాలు, యోగ మంత్రాలు నేర్పిన గుడి అది. అందుకే ఆయనకి పేరు యోగానంద నరసింహస్వామి అని వచ్చిందట. నాకైతే ఒళ్ళు గగురు పుట్టింది. అంటే నరసింహస్వామి కూడా యోగా చేశారా, ఆయన కూడా ప్రహ్లాదుడు ఆయన శిష్యుడికి యోగా చెప్పారా అని ఆశ్చర్యపోయాను. యోగ మంత్రాలు నేర్పించారట. ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి, పద్మాసనం. ఆ గుడిలో ఆయన పద్మాసనంలో దర్శనం ఇచ్చారు, మంచి చిరునవ్వుతో. నరసింహస్వామి అంటే మనం ఎప్పుడు కూడా ఉగ్ర రూపం ఊహించుకుంటాం, భయంకరంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. కానీ ఆ గుడిలో ప్రశాంతంగా, చాలా సౌమ్యంగా, శాంతంగా ఉన్నారు. ప్రహ్లాదుడికి యోగా నేర్పించాలంటే మరి గురువు కూడా యోగా చేయాలి కదా, అంటే ఖచ్చితంగా నరసింహస్వామి అక్కడ యోగా చేసే ఉంటారు. మన భారతదేశంలో అడుగడుగునా ఇలాంటి గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎలాగైతే మనం ఆదియోగి శివుడు యోగాని సప్త ఋషుల ద్వారా ప్రపంచం మొత్తానికి అందజేయాలనుకున్నారో, ఇలా ఏ అవతారాలు ఎత్తిన దేవుళ్ళైనా కూడా ఎక్కడో అక్కడ యోగా గురించి మాట్లాడారు. ఎలాగైతే మనం భగవద్గీత మొత్తం ప్రతి చాప్టర్ కూడా యోగా అనే పేరు ఉంటూనే ఉంటుంది, అలాగే నరసింహస్వామి కూడా ఆయన శిష్యుడికి యోగా నేర్పించారు అనేది తెలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆయన వేసిన పద్మాసనం ఎంత బెనిఫిషియలో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. పద్మాసనం పద్మంలాగా లోటస్ పెటల్స్ ఎలాగైతే ఓవర్లాప్ అవుతాయో అలా మన కాళ్ళు రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి, కాబట్టి దీని పేరు పద్మాసనం అని వచ్చింది. పద్మాసనం వేయటం వల్ల హిప్ ఓపెన్ అవుతుంది. ఈ మధ్య చాలా ఫ్యాన్సీగా ఎక్కడ పడితే అక్కడ హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటాం కదా, కానీ చూడండి మన దేవుళ్ళ దగ్గర నుండి పురాణాల్లో హిప్ ఓపెనింగ్ ఆసన ఏంటి అంటే అది పద్మాసనం. దీనివల్ల బ్లాడర్కి స్టిమ్యులేషన్ జరుగుతుంది,
పెల్విస్కి కూడా బ్లడ్ సప్లై అనేది బాగా అవుతుంది. మీరు ఈ ఆసనాలో కూర్చున్నట్లయితే మీకు కూడా తెలుస్తుంది, మీ యాంకిల్స్ అండ్ మీ నీస్ రెండు కూడా స్ట్రెచ్ అవుతాయి. అంటే ఒక ప్రెషర్ వస్తుంది పాజిటివ్గా. రెండు రకాలు, నొప్పి వేరు, ప్రెషర్ ఒత్తిడి వేరు. ఒత్తిడి కొంచెం ఉండడం మంచిదే, నొప్పి ఉండడం మంచిది కాదు. మీకు కొంచెం నొప్పి కలుగుతుంది అనిపిస్తే రిలాక్స్ అయిపోండి, కానీ ఒత్తిడి కొంచెం అనిపిస్తే భరించడానికి ట్రై చేయండి. ఇది యాంకిల్స్కి, నీస్కి, హిప్ జాయింట్కి చేసే బెనిఫిట్. నెక్స్ట్, స్పైన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడు నిటారుగా ఉంటుంది. కాబట్టి పాస్చర్ ఎవరికైనా రాంగ్ పాస్చర్ ఉన్నవాళ్ళు పద్మాసనంలో కూర్చుంటే పాస్చర్ సహజంగా కరెక్ట్ అవుతుంది. షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా ఈ పాస్చర్లో కూర్చోవడం వల్ల కంప్లీట్గా వాటి నుంచి విముక్తి పొందొచ్చు. ఇప్పటి వరకు మీరు పద్మాసనం వల్ల శారీరకంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో విన్నారు. మానసికంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పద్మాసనంలో కూర్చోవడం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుందో ఈ యాంగ్జైటీ, డిప్రెషను, డల్గా ఉండటం, మూడీగా ఉండటం, ఈ లక్షణాలన్నీ తొలగిపోతాయి. మీరు గమనించండి, ప్రతిరోజు కనీసం 2 నుంచి 5 నిమిషాల వరకు పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని హస్తాలని ఇలా పైవైపు ఆకాశం వైపు పెట్టుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి. రోజు కళ్ళు తెరిచేసరికి ప్రతిసారి కూడాను ఏదో తెలియని ప్రశాంతత, ఒక కంఫర్ట్, మెంటల్ కామ్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గమనిస్తే నరసింహస్వామి స్టోరీకి వెళ్దాం. ఉగ్ర నరసింహస్వామి అంటారు ఆయన. ఉగ్ర రూపం దాల్చిన ఆయన పద్మాసనంలో శాంతంగా ఎలా అవ్వగలిగారు? ఒక మనిషి కోపంగా ఉన్నా, కోపం కలిగించే సిచ్యువేషన్స్లో ఉన్నా మళ్ళీ వెంటనే ప్రశాంతంగా మారగలడు అనడానికి నిజరూపం ఆయనే. సో ఆయన ఈ ఆసనాలో కూర్చున్నారు అంటే ఇది ఆయన మైండ్ని ఎంత కామ్ చేసి ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఎప్పుడన్నా చిరాకు వచ్చింది లేదా కోపం కలిగించే సిచ్యువేషన్ అయింది, మన చేతిలో ఏమీ లేదు, సిచ్యువేషన్స్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వగలం అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. ఎలాగైతే నరసింహస్వామి ఒక చిన్న బాలుడు ప్రహ్లాదుడికి యోగా నేర్పించాడు అంటే, అలాగే హిరణ్యకశ్యపుడిని వధించాడు అంటే ఆయనేనా అని నమ్మగలమా అసలు? కానీ ఆయనే ప్రహ్లాదుడికి విద్య నేర్పించి, యోగా నేర్పించి శాంతిమూర్తిగా కూడా ఉండగలిగాడు అని ఆయన రుజువు చేశారు. ఆయనే ఉండగలగలేంది మనం ఉండలేమా చెప్పండి? ఖచ్చితంగా ఉండగలం. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో 2 నిమిషాలు పద్మాసనం వేయండి. మీ మైండ్ కామ్ అవ్వకపోతే నన్ను అడగండి. ఎప్పుడైతే రెగ్యులర్గా దీన్ని హ్యాబిట్ చేసుకుంటారో యాంగ్జైటీ కూడా రాదు, ఆ డిప్రెషన్ కూడా రాదు. మంచిని అలవాటు చేసుకోండి, కోప్పడ్డాన్ని అలవాటు చేసుకోకండి, డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని అలవాటు చేసుకోకండి. ఈ ఆసనం వేయటం వల్ల మెంటల్గా కామ్ అవుతారు, పీస్ఫుల్ అవుతారు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఒక డెసిషన్ తీసుకుంటారో దాని తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా ప్రశాంతంగానే ఉంటాయి. కాబట్టి పద్మాసనం వేయటం వల్ల మీ లైఫే మారిపోతుంది. ఇది ప్రతిరోజు నేను వేస్తాను. కానీ ఒక చిన్న విషయం, మోకాళ్ళ నొప్పులున్నా, యాంకిల్ సర్జరీస్ అయినా, మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్స్ అయినా పొరపాటున కూడా ఈ ఆసనం వేయకండి. హిప్ ఇంజ్యూరీ ఉన్నవాళ్ళు కానీ, సీవియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఆసనాన్ని అసలు వేయకండి. మీ డాక్టర్తో మాట్లాడి మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే 1 నిమిషం వేయచ్చా, 2 నిమిషాలు వేయచ్చా కనుక్కోండి. అండ్ అగైన్, అయ్యో నాకు మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అట్లా అంటే నేను లైఫ్లో వేయలేనా? వేయగలరు. ముందు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ప్రతి మనిషి కూడా అరిగిపోయిన మోకాళ్ళ చిప్పల్ని కూడా తిరిగి యథాతథంగా దాని ఒరిజినల్ స్టేట్కి తీసుకురాగలిగే కెపాసిటీ మన బాడీకి ఉంది. ఆ హీలింగ్ కెపాసిటీ మనము రియలైజ్ అవ్వాలి. దానికి అనుగుణంగా ఎలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలో చేశాక మీ మోకాళ్ళు స్ట్రాంగ్ చేసుకున్న తర్వాతే పద్మాసనం ట్రై చేయండి. యాంకిల్ ఇంజురీస్ ఉన్నప్పుడైతే అసలు చేయకండి. అండ్ పద్మాసనం వేసిన తర్వాత ఎలా బయటికి రావాలి? అదేదో సినిమాలో బ్రహ్మానందం కనుక ఒక టఫ్ యోగా పోజ్ వేసి అలాగే ఇరుక్కుపోతాడు కదా, పొరపాటును కూడా అలా అవ్వకూడదు. సో పద్మాసనం నుంచి బయటికి ఎలా రావాలి? మీ హస్తాలతోటి మీరే నిదానంగా ఒక కాలు నేల మీద పెట్టాక ఇంకొక కాలు నేల మీద పెట్టాలి. ఇలా బయటికి వచ్చిన తర్వాత 2 కాళ్ళు సమానంగా
మీ ముందు చాపుకోవచ్చు. హస్తాలని ఇలా నేల మీద పెట్టుకొని దండాసనంలో రిలాక్స్ అవ్వచ్చు, లేదా విశ్రామాసనంలో విశ్రమించవచ్చు. దీన్ని విశ్రామాసనం అంటారు, దీన్ని దండాసన్ అంటారు. దండాసనంలో కూర్చున్నప్పుడు మళ్ళీ రక్త సరఫరా మొత్తం కాళ్ళకి, యాంకిల్స్ వరకు, పాదాల వరకు కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. కూర్చున్న పోజు నుంచి నించోవాలి అంటే ఎప్పుడూ కూడా ఒక అర నిమిషం ఖచ్చితంగా తీసుకోండి, తర్వాతే నించోండి. ఇలా చేస్తే పద్మాసనం చేసిన దానివల్ల మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. చాలా మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి, పద్మాసనం వేస్తే మరి నా మోకాళ్ళు అరిగిపోతాయేమో కదా, పద్మాసనం వేసేది పీరియడ్స్లో వేయకూడదేమో కదా ఆడవాళ్ళు. అలా ఏమీ లేదండి. మీరు కంఫర్టబుల్గా ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా వేయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తిన్న తర్వాత మాత్రం ఏ ఆసనాలు వేయక్కర్లేదు, ఒక్క వజ్రాసనం తప్ప. సో పద్మాసనం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీ పిల్లలు ఫోకస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీ పిల్లల ఏకాగ్రత సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే పిల్లల్ని కుర్చీల్లోనే కూర్చోబెడుతున్నాం, మరి పద్మాసనంలో కూర్చోబెట్టండి. వాళ్ళ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఆ స్పాన్ ఆఫ్ ఫోకస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా చాలా ట్రెండ్ అయిపోయింది. పీపుల్స్ ఫోకస్ లెవెల్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. సో లెట్స్ మేక్ అ వీడియో ఇన్ 30 seconds, 20 seconds. సో మన ఉద్దేశం ఏంటి, మన ఫోకస్ లెవెల్స్ పూర్తిగా నశించిపోవాలనా? ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి అందరికీ అనుగుణంగా చిన్న చిన్న వీడియోస్, టిప్స్ లాగా చెప్తున్నారు యోగాని కూడా. అది కరెక్ట్ కాదు. ఫోకస్ లెవెల్స్ పెంచాలి అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉన్న వీడియోస్ చూపించండి మీ పిల్లలకి. కామ్గా కూర్చొని అది ఆ నాలెడ్జ్ అంతా గ్రాస్ప్ చేసుకోగలిగే ఫోకస్, ఆ స్థిరత్వం వస్తుందా లేదా గమనించండి. ఈ స్థిరత్వం రావాలి అంటే పద్మాసనం చాలా హెల్ప్ అవుతుంది. ఒక ట్రెక్కింగ్ అనేది ఫిజికల్ ఫిట్నెస్కే కాదు, స్పిరిచువల్ గ్రోత్కి కూడా హెల్ప్ అయింది అనే నమ్మకం నాకు కలిగింది. మనము ఈ జనరేషన్ వాళ్ళు ట్రెక్కింగ్ అనే పేరు పెట్టుకున్నాం, కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి కొండలు గుట్టలు ఎక్కి దేవుళ్ళని దర్శించుకొని ధ్యానం చేసి యోగాలు చేసి ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇదంతా మన విజ్ఞానం. ఇవన్నిటిని మర్చిపోతున్నాం కాబట్టే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందేమో కానీ ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో అంతగా కనిపించట్లేదని అనిపిస్తోంది నాకు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కుటుంబాలతో ఇలాంటి పుణ్యక్షేత్రాలని చిన్న వయసులోనే దర్శించడం అనేది చాలా అవసరం. అంటే చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఒక ఏజ్ వచ్చాక వెళ్దాంలే. లేదు, ఇప్పుడు నేను మొన్న వెళ్ళినప్పుడు 60-70 ఏళ్ళ వాళ్ళు బాగానే ఎక్కగలిగారు. నిజంగా చెప్పాలంటే నేను అలసిపోయినంత కూడా వాళ్ళు అలసిపోలేదు. నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే నేను ఇంత ఆయాసపడుతున్నాను, మేబీ ఒక 3-4 kilometers కంటిన్యూస్గా నడిచాక నేను ఆయాసపడుతున్నాను, కానీ కామ్గా ప్రశాంతంగా నారాయణ మంత్రం జపించుకుంటూ కొండలెక్కగలిగారు. ఆ వయసు వాళ్ళు కూడా. వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది నరనరాల్లో ఉండిపోయినట్లుంది. భక్తి యోగా అనేది స్పెషల్గా గుడికి వెళ్తేనే కాదు, వేసే ప్రతి అడుగులోనూ దైవాన్ని తలుచుకుంటూ చేసే పని మీద ధ్యాస పెడుతూ భక్తితో వెళ్తే అదే భక్తి యోగా అయిపోయింది కదా. కాబట్టి యోగా అనేది ఆసనాలకు మాత్రమే పరిమితం కాదు అని ఈ ట్రెక్కింగ్ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది. ప్రతి ఒక్కరూ అహోబిలం వెళ్తారని కోరుకుంటూ, మీరు కూడా యోగానంద నరసింహస్వామి ఆలయాన్ని చూస్తారని, ఇలా ఏ గుడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, మన భారతదేశంలో ఉన్న ఎలాంటి హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా యోగా ఎక్కడైనా వినపడితే మాతో షేర్ చేసుకోండి. నమస్కారం.